హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గాయస్, ఈరోజు మనము ఆర్పిఎఫ్కు సంబంధించినటువంటి మోడల్ పేపర్ నెంబర్ 2. సో ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఇందులో యాడ్ చేయడం అయితే జరిగిందండి. అంటే ప్రీవియస్ పేపర్స్ ఏ విధంగా వచ్చాయి ఏంటి అనేటువంటి అంశాన్ని బేస్ చేసుకొని ఈ మోడల్ పేపర్స్ అయితే మీకు అందచేయడం జరుగుతుంది. సో గాయస్, ఇంతకుముందు చేసినటువంటి ప్రీవియస్ పేపర్స్ కోవచ్చు, మోడల్ పేపర్స్ కోవచ్చు, చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ అయితే రావడం జరిగిందండి. చాలామంది అడుగుతున్నారు చాలా బాగున్నాయని చెప్పేసి. సో అప్ టు ఎగ్జామ్ వరకు కూడా ఈ యొక్క మోడల్ పేపర్స్ యొక్క సిరీస్ అయితే కొనసాగుతుంది ఫ్రెండ్స్. మీ సపోర్ట్ లేకుండా అయితే ఏమీ కూడా చేయలేను. మరి మీరు చేయాల్సిన సపోర్ట్ ఏంటండి? సింపుల్గా ప్రతిరోజు రెగ్యులర్గా ఫాలో అవ్వండి, చిన్న లైక్ చేయండి, మీకు నచ్చితే కామెంట్ రూపంలో తెలియచేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, అంతే సింపుల్. సో వీడియో మొత్తం చూడండి, నచ్చినట్లయితే పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉచితంగానే ఇస్తానండి, అందరు డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా రెగ్యులర్గా మీరు ఫాలో అవ్వాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్, వాట్సాప్ గ్రూప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందరు కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్, ఓకేనా? ఎందుకంటే ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ అనేది ఆఫ్టర్ లాంగ్ టైం 5 సంవత్సరాల తర్వాత వచ్చిందండి. కొంచెం కష్టపడితే మనము జాబ్ తెచ్చుకోవచ్చు. ఆర్పిఎఫ్ గర్ల్స్కి అయితే ఇంకా ఈజీ అండి. 15% పోస్టులు కూడా రిజర్వ్ చేయబడ్డాయి గర్ల్స్కి, కాబట్టి కొంచెం కష్టపడితే ఉద్యోగం మీ సొంతం అవుతుంది, ఓకేనా? మరి ఇవి ఓన్లీ ఆర్పిఎఫే కాకుండా ఎస్ఎస్సి ఎంటీఎస్ కావచ్చు, ఎస్ఎస్సి సిజిఎల్ కావచ్చు, అన్ని ఉద్యోగాలకు మరి జనరల్ అవేర్నెస్ అనేది సేమ్ ఉంటుంది కాబట్టి ఫాలో అవ్వండి, ఓకేనా? సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దామండి. ముందుగా చిన్న లైక్ చేసి స్టార్ట్ చేయండి, ఓకే? క్వశ్చన్ నెంబర్ 1 ఏముందండి? మొదటగా, భారతదేశంలో ఏ రాష్ట్రంలో నిషాగంధి పండుగను జరుపుకుంటారు? ఏంటండి? భారతదేశంలోని ఏ రాష్ట్రంలో నిషాగంధి అనేటువంటి పండుగను జరుపుకుంటారు ప్రతి ఏటా? ఎక్కడండి మరి ఇది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, కేరళ రాష్ట్రంలో. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. కేరళ రాష్ట్రంలో ఈ యొక్క పండుగనైతే జరుపుకుంటారు. నెక్స్ట్, ఏ మేరే వతన్ కే లోగో అనేటువంటి పాటను పాడినవారు ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. సో చిన్నప్పుడు దూరదర్శన్ ఛానల్లో ఈ పాట రెగ్యులర్గా ప్లే అవుతూ ఉండేదండి మార్నింగ్ టైంలో. ఏ మేరే వతన్ కే లోగో అనేటువంటి పాటను. మరి ఈ పాటను పాడినటువంటి వ్యక్తి ఎవరండి? చాలా ఫేమస్ పర్సన్, లతా మంగేష్కర్ గారు. ఇంపార్టెంట్ పర్సన్ అండి, లతా మంగేష్కర్ గారు. వీరి పేరు మీద మరి మహారాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా లతా మంగేష్కర్ అవార్డు కూడా అందజేయడము జరుగుతుంది, గమనించాలి. ప్లేబ్యాక్ సింగర్ వీరు. నెక్స్ట్ వన్, 1527లో కన్వా యుద్ధంలో రాణా సంగ్రామ్ సింగ్ను ఓడించిన తర్వాత ఈ క్రింది వారిలో ఎవరు ఘాజీ అనేటువంటి బిరుదును పొందారు? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. 1527లో కన్వా యుద్ధం జరిగిన తర్వాత రాణా సంగ్రామ్ సింగ్ను ఓడించిన తర్వాత క్రింది వారిలో ఎవరు ఘాజీ అనే బిరుదు పొందారు? ఆన్సర్ ఆప్షన్ 1, బాబర్ అండి, ఓకేనా? బాబర్. మొదటి పానిపట్టు యుద్ధము 1526లో జరుగుతుందండి, బాబర్ మరియు ఇబ్రహీం లోడికి మధ్య 26లో. మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత 1527లోనే కన్వా యుద్ధం అయితే జరుగుతుంది, ఓకే? రాణా సంగ్రామ్ సింగ్ ఈ యొక్క యుద్ధంలో ఓడిపోవడము జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఓడిపోయిన తర్వాత మరి బాబర్ గెలిచినందుకు గాను ఘాజీ అనేటువంటి బిరుదును పొందుతారు. ఇంపార్టెంట్ క్వశ్చన్, ఓకే? నెక్స్ట్ వన్, ఉత్తర అమెరికాను యూరోప్ నుండి వేరు చేసే సముద్రం గురించి మోనా రాశారు. అది ఏ సముద్రం అండి? మరి మోనా అనేటువంటి రచయిత ఉత్తర అమెరికాను యూరోప్ నుండి వేరు చేసే సముద్రము అని రాయడం జరిగింది. ఏంటి మరి అది? ఆప్షన్ 1, అట్లాంటిక్ మహాసముద్రము. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఉత్తర అమెరికాను యూరోప్ను వేరు చేయడం అయితే మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగం ప్రకారము భారతదేశంలో రాష్ట్ర శాసనసభ పదవి కాలం ఎంత? భారత రాజ్యాంగం ప్రకారం అండి, అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్, వాట్ ఈజ్ ద టైమ్ పీరియడ్ ఫర్ ద స్టేట్ అసెంబ్లీ? 80వది ఆన్సర్ ఆప్షన్ 3, 5 సంవత్సరాల కాల పరిమితి అయితే ఉంటుందండి. ఒక ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఎన్ని సంవత్సరాలు ఉంటుందండి? 5 సంవత్సరాలు. అంటే ఏదైనా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే మధ్యలో వెళ్ళిపోతుంది, కానీ అది సెకండరీ. బట్ నిర్దిష్టంగా అయితే 5 సంవత్సరాల కాలానికి పనిచేయడం జరుగుతుంది ఒక ప్రభుత్వము. నెక్స్ట్ వన్, పంతి నృత్యము ఏ భారతీయ రాష్ట్రానికి సంబంధించినది? పంతి
నృత్యము. ఆన్సర్ ఆప్షన్ 2 అండి. ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వారి యొక్క సాంప్రదాయ నృత్యంగా మనము చెప్పుకోవచ్చు. అక్కడ గిరిజన సమాజంలో ఎక్కువగా చూస్తుంటామండి. పంతి నృత్యము ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, గ్రీకులు ఏ మౌర్య పాలకుని అమ్రితోకేటస్ అనేటువంటి పేరుతో పిలిచారు? గ్రీకులు ఏ మౌర్య పాలకుని అమిత్రోకేటస్ అనేటువంటి పేరుతో పిలిచారు? 82 ఆన్సర్ ఆప్షన్ 3 బిందుసారుని అండి. ఓకేనా, బిందుసారునికి ఈ పేరైతే కలదు. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగంలోని రాష్ట్ర విధాన నిర్దేశిక సూత్రాల క్రింద ఏ ఆర్టికల్ గ్రామ పంచాయతీల వ్యవస్థను అందిస్తుంది? భారత రాజ్యాంగంలోని మరి రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాలు, సింపుల్గా చెప్పాలంటే నిర్దేశక సూత్రాలలో గ్రామ పంచాయతీలను గురించి ఏ ఆర్టికల్ వివరిస్తుంది? సింపుల్ క్వశ్చన్. 83 ఆన్సర్ ఆప్షన్ 4 ఆర్టికల్ నెంబర్ 40 అండి. 40వ ఆర్టికల్ ప్రకారము మరి ప్రతి గ్రామంలో ఒక గ్రామ పంచాయతీని ఏర్పాటు చేయాలనేటువంటి అంశాన్ని ఇది తెలియజేస్తుందండి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఎకనామిక్ థింక్ ట్యాంక్ సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ నుంచి వచ్చిన డేటా ప్రకారము క్రింది వాటిలో జనవరి 2022 నాటికి అత్యధిక నిరుద్యోగిత రేటుని రాష్ట్రంలో నమోదు చేయడం జరిగిందండి. లాస్ట్ టైం 2022లో ఈ సర్వే అయితే చేపట్టడం జరిగింది. మరి అప్పుడు ఈ సర్వేలో అత్యధిక నిరుద్యోగిత రేటు అనేది ఏ రాష్ట్రంలో నమోదు కావడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 4 అండి, హర్యానా రాష్ట్రంలో. ఓకే, హర్యానా రాష్ట్రంలో ఇంపార్టెంట్ అండి. మరి హర్యానా గురించి చూసినట్లయితే భారతదేశంలో అడవులు లేనటువంటి రాష్ట్రం హర్యానా. ఓకే, అంతేకాకుండా స్త్రీ పురుష నిష్పత్తి చాలా తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రము హర్యానా అండి. సెక్స్ రేషియో చాలా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వన్, 2024 సంవత్సరానికి భారతరత్న అవార్డు గ్రహీతలు క్రింది వారిలో ఎవరు? గ్రహీత లేదా గ్రహీతలు? 85 ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి, పై వారందరూ. సో ఎంఎస్ స్వామినాథన్ గారండి, కర్పూరి ఠాకూర్ గారు, పివి నరసింహారావు గారు. సో అంతేకాకుండా ఇంకో ఇద్దరు కూడా రావడం జరిగిందండి. ఎవరండి? సో ఇంకా అటల్ బిహారీ వాజ్పేయి కావచ్చు, అటల్ బిహారీ వాజ్పేయి గారికి ప్రీవియస్గానే వచ్చింది. ఇంకెవరికంటే ఇంకొక వ్యక్తి చరణ్ సింగ్ గారికి అండి. భారత ప్రధానిగా పనిచేసినటువంటి చరణ్ సింగ్ గారికి కూడా ఈ అవార్డు రావడం అయితే మనము చూడవచ్చు. గుర్తుంచుకోవాలి, అన్నీ కూడా ఆప్షన్స్ సరైన సమాధానమే. భారతదేశ పౌర పురస్కారాలలో భారతరత్న అనేది అత్యున్నత పౌర పురస్కారం అండి. భారతరత్న తర్వాత పద్మ విభూషణ్ ఉంటుంది, తర్వాత పద్మభూషణ్ ఉంటుంది, తర్వాత పద్మశ్రీ ఉంటుంది. అంటే హై క్యాడర్లో అయితే ఇది ఉండడాన్ని మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్, క్రింద ఇవ్వబడిన లోహాలలో అత్యంత స్పందించే గుణం గల లోహం ఏది? అత్యధికంగా స్పందించే గుణం అంటే రియాక్షన్ అనేది ఎక్కువగా ఉంటుందండి. ఏ లోహంలో? ఆప్షన్ 3 సోడియంలో మరి స్పందించే గుణము రియాక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, సో అందరూ కూడా గమనించాలి. ఇది గాలితో కూడా రియాక్షన్ అనేది జరుపుతుంది ఫ్రెండ్స్. అందుకే ప్లాస్టిక్ డబ్బాలలో నిల్వ చేయడము జరుగుతుంది. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఔరంగజేబ్ ఆధ్వర్యంలోని మొఘల్ వాస్తుశిల్పానికి ఉదాహరణ ఏది? సో మరి మొఘల్ కాలంలో వాస్తుశిల్పాలకు చాలా ప్రాధాన్యత ఇవ్వడం అయితే జరిగిందండి. మన దేశంలో చాలా కట్టడాలు కూడా ఈ యొక్క మొఘల్స్ అనేవారు కట్టించడం అయితే జరిగింది. మరి ఔరంగజేబ్ ఆధ్వర్యంలోని మొఘల్ శిల్పకళకు ఉదాహరణ ఏంటి అని అడుగుతున్నారు. ఆన్సర్ ఆప్షన్ 1 మోతీ మసీద్ ఢిల్లీ. వీరి కాలంలో నిర్మించారండి మోతీ మసీదు ఢిల్లీ. ఈ యొక్క ఔరంగజేబు యొక్క శిల్పకళకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, ప్రస్తుతం ఉన్న అన్ని ప్రైవేట్ రంగ బీమా కంపెనీలను జాతీయం చేయడం ద్వారా భారత ప్రభుత్వం 1956 క్రింద వాటిలో ఏది ఏర్పాటు చేసింది? ప్రజెంట్ ఉన్నటువంటి ప్రైవేట్ రంగ జీవిత బీమా కంపెనీలను జాతీయం చేయడం అంటే నేషనలైజ్ చేయడం ద్వారా భారత ప్రభుత్వం 1956లో క్రింది వాటిలో ఏది ఏర్పాటు చేసింది? 88 ఆన్సర్ ఆప్షన్ 3 అండి, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అండి, ఎల్ఐసిని ఏర్పాటు చేయడం జరిగింది 1956వ సంవత్సరంలో. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్,
క్రింది వారిలో ఎవరు వేసవి ఒలింపిక్స్ 2021లో ఆడారు మరియు కాంస్య పథకాన్ని గెలుచుకున్నారు? కాంస్య పథకం అయితే గెలుచుకున్న వ్యక్తి అండి. ఒలింపిక్స్ సమ్మర్ ఒలింపిక్స్ 2020లో 89 ఆప్షన్ 3 అండి. పివి సింధు గారండి. ఓకే, పివి సింధు గారికి ఏమొచ్చింది? కాంస్య పథకం వచ్చింది. మరి ఏ క్రీడలో ప్రసిద్ధి చెందిన వారండి పివి సింధు గారు అంటే బ్యాడ్మింటన్. ఓకే, బ్యాడ్మింటన్లో మరి ప్రఖ్యాతిగాంచిన వారు. అంతేకాకుండా గత ఒలింపిక్స్లో మరి భారతదేశానికి బంగారు పథకాన్ని అందించిన వ్యక్తి ఎవరంటే నీరజ్ చోప్రా అండి. ఓకేనా, జావెలిన్ త్రో అనేటువంటి విభాగంలో అథ్లెటిక్స్లో ఈ యొక్క గోల్డెన్ బాయ్ అంటే మనకి బంగారు పథకాన్ని అందించడము జరిగింది. నెక్స్ట్ వన్, ఏ ద్వీప సముదాయము భారతదేశము మరియు శ్రీలంక దేశాలను కలుపుతుంది? ఏ ద్వీప సముదాయము భారతదేశం మరియు శ్రీలంకలను కలుపుతుంది అని అడుగుతున్నారు క్వశ్చన్. ఏంటని మరి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 యాడమ్స్ బ్రిడ్జ్ లేదా యాడమ్స్ వంతెన అండి. భారతదేశం మరియు శ్రీలంకలను కలిపేటువంటిది ఏంటండి? యాడమ్స్ బ్రిడ్జ్ లేదా యాడమ్స్ వంతెనగా మనమైతే చెప్పుకోవచ్చు. సో మరి శ్రీలంకని భారతదేశం యొక్క అశ్రు బిందువు అంటారు. ఏం బిందువు అండి? అశ్రు బిందువు, కన్నీటి చుక్కగా పేర్కొనడం అయితే జరుగుతుంది. ఓకే, గమనించాలి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో 1913లో భారతదేశంలో వెలుపల ఏర్పడిన విప్లవాత్మక సంస్థ ఏది? 1913లో భారతదేశము వెలుపల ఏర్పడినటువంటి విప్లవాత్మక సంస్థ ఏంటండి అది? ఆన్సర్ ఆప్షన్ 3 అండి. ఓకేనా, ఏంటది మరి? గదర్ పార్టీ. లాలా హరిదయాల్ గారు 1913లో అంటే అప్పట్లో భారతదేశంలో 1913 అంటే మనకు స్వతంత్రం రాలేదు, మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు. అయితే భారతదేశంలో ఇలాంటి సంస్థలను ఏర్పాటు చేయడానికి లేదు. ఇవి జాతీయోద్యమానికి పాటుపడేటువంటి వ్యక్తుల యొక్క సముదాయం కలిసి ఏర్పడేటువంటి సంస్థలు. మనము జాతీయ సంస్థలు స్వతంత్రోద్యమానికి పాటుపడే అనుకుంటాం, కానీ మరి ఆ టైంలో బ్రిటిష్ వారు ఎవరు స్వతంత్రం కోసం ఇలాంటి సంస్థలు ఏర్పాటు చేసినా అవి విప్లవాత్మక సంస్థలుగానే ముద్రించేవారు. అయితే భారతదేశంలో వీలు లేదు కాబట్టి 1913లో ఎక్కడ ఏర్పాటు చేశారండి? అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో లాలా హరిదయాల్ గారు ఏర్పాటు చేయడం జరిగింది గదర్ పార్టీ. ఓకే, నెక్స్ట్ వన్, ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ 2011 యొక్క అధికారిక చిహ్నం ఏంటి? ఒక చిహ్నాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. 2011 వరల్డ్ కప్ ఎక్కడ జరిగిందండి? మన భారతదేశంలోనే జరిగింది. విజేత కూడా మన భారతదేశమే. మరి అప్పుడు అధికారిక చిహ్నంగా దేన్ని పెట్టడం జరిగింది అంటే ఏనుగు. ఎందుకు పెట్టారండి ఏనుగుని అంటే ఏనుగు అనేది భారతదేశ వారసత్వ జంతువు. ఓకే, హెరిటేజ్ ఎనిమల్ అండి. భారతదేశ హెరిటేజ్ ఎనిమల్ ఏనుగు, గుర్తుంచుకోవాలి. అందుకే ఏనుగును సింబల్గా పెట్టడం జరిగింది. నెక్స్ట్ వన్, ఏప్రిల్ 2022లో జరిగిన అసాన్సోల్ పశ్చిమ బెంగాల్ ఉప ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థిగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎవరు గెలవడము జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, శత్రుఘ్న సిన్హా గారు. నెక్స్ట్, క్రింది వాటిలో ఏ ఓడరేవును డైమండ్ హార్బర్ అని పిలుస్తారు? డైమండ్ హార్బర్ ఏంటండి? కలకత్తా ఓడరేవును డైమండ్ హార్బర్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, భారతీయ షూటర్ మరియు స్వర్ణ పతక విజేత అభినవ్ బింద్రా స్వీయ చరిత్ర పుస్తకం క్రింది వాటిలో ఏది? భారతీయ షూటర్ మరియు స్వర్ణ పతక విజేత అండి ఒలింపిక్స్లో. మరి వీరి యొక్క ఆటోబయోగ్రఫీ స్వీయ చరిత్ర పేరేంటి? 95 ఆప్షన్ 4 అండి, ఏ షార్ట్ ఎట్ హిస్టరీ అనేటువంటి పుస్తకాన్ని రచించారు వీరి యొక్క స్వీయ గ్రంథము. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించిన సామాజిక మత సమాజము ఏది? రాజా రామ్మోహన్ రాయ్ గారండి, ఇంపార్టెంట్ పర్సన్, ప్రముఖ సంఘ సంస్కర్త వీరు. ఆన్సర్ ఆప్షన్ 4 బ్రహ్మ సమాజాన్ని స్థాపించడం జరిగిందండి. బ్రహ్మ సమాజము, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో జంతు రాజ్యానికి చెందిన ఫైలం మొలస్కాలకు ఉదాహరణ ఏది? ఫైలం మొలస్కాలకు ఉదాహరణ ఏంటండి? ఆక్టోపస్, సముద్రగుర్రము, డాల్ఫిన్, కింగ్ క్రాబ్. ఆన్సర్ ఆప్షన్ 1 ఆక్టోపస్ అండి. ఆక్టోపస్ ఫైలం మొలస్కా జాతికి చెందినటువంటి
ఒక జీవి, సముద్ర జీవి. నెక్స్ట్ వన్, 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం ఏంటి? ఉత్తరప్రదేశ్ అండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఉత్తరప్రదేశ్ తర్వాత ఏముంటుంది? ఉత్తరప్రదేశ్ తర్వాత మహారాష్ట్ర రెండవ స్థానంలో ఉంటుంది. తర్వాత 3వ స్థానంలో బీహార్ ఉంటుంది. 4వ స్థానంలో పశ్చిమ బెంగాల్ ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ వన్, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సవరణ బిల్లు 2022ని మంత్రిత్వ శాఖ డాష్ లోక్సభలో ప్రతిపాదించింది. దేన్ని ప్రతిపాదించడం జరిగిందండి? ఆప్షన్ 4, గృహ వ్యవహారాలు, హోమ్ మినిస్ట్రీ అండి. ఓకేనా, హోమ్ అఫైర్స్ లోక్సభలో ప్రతిపాదించడం అయితే మనము చూడవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, చివరి క్వశ్చన్ చూసినట్లయితే, మొక్కల కిరణజన్య సంయోగ క్రియలో ఏ సహజ సమ్మేళనము సహాయపడుతుంది? కిరణజన్య సంయోగ క్రియ, మొక్కలు కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఆహార పదార్థాలు లేదా పిండి పదార్థాలను తయారు చేసుకుంటాయి. మరి దీనికి సహజంగా లభించేది ఏంటి అంటే క్లోరోఫిల్. దీన్ని పత్రహరితము అంటాము. ఓకేనా, నీరు, సూర్యరశ్మి, ఓకే, క్లోరోఫిల్ సహాయంతో మరి బయట నుంచి లభించే కార్బన్ డైఆక్సైడ్ సహాయంతో కిరణజన్య సంయోగ క్రియ జరిపి మరి అంత్య పదార్థాలుగా పిండి పదార్థాలను ఉత్పత్తి చేయడమే క్లోరోసింథసిస్ అనేటువంటి చర్యగా పిలుస్తాము, కిరణజన్య సంయోగ క్రియ. సో గాయస్, ఇది ఈ రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్ ఆర్ ప్రీవియస్ పేపర్. ప్రతిరోజు ఇదే విధంగా మనము ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుందండి. సింపుల్గా మీరైతే సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. దీని యొక్క పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో చెప్పడం మాత్రము మర్చిపోవద్దు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే.